చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో పెడుతున్నాం మామ. క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి మామ. ఎదురుగా ఏది ఉన్నా గెలుచుకుంటూ పోతున్నా. దీన్ని అయితే గెలికేసాం. వీడు ఒక్కడే ఉన్నట్టున్నాడు మామ. వీడు వెహికల్ ఆపడం అవసరమా? వెహికల్ ఆపేశాడు. వీడిని వేసేద్దాం. ఇప్పుడైతే అయిపోయాడు మామ. ఎంత కిల్ కక్కుడుతుంటే ఎలా మామ? టీమ్మేట్స్కి రివైవ్ ఇవ్వాలన్న ఇంత ఆలోచన ఉండదు మన వాళ్ళకి అసలు. ఏంటి మామ ఇది? నేను ఆ ప్లేస్లో ఉంటే అసలు వెహికల్ ఆపకపోయేవాడిని రా. ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయేవాడిని. ఆ ప్లేస్లో సరిగ్గా లూట్ చేసుకోలేము మామ. ఇక్కడ వచ్చి వీని దగ్గర ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు బొక్క. వీడియో కూడా పాప మీద షాప మీద దిగుతున్నాడు మామ. వీడు ఆఫ్లైన్ పోయినట్టు అనిపిస్తుంది నాకైతే. వీడు ఇలా దిగాడో లేదో షాపను రాకినట్టు రాకేసాం మనం. ఇక్కడ ఏదో ఫుల్గా గొడవ జరిగినట్టుంది మామ. కానీ నేను రాకముందే ఒకటి కొట్టుకొని చచ్చిపోయాడు. వీడెవడో నా మీద ఫోకస్ పెట్టాడు మామ వెనుక నుంచి. వీడెవడో నాకు తెలియాలి. కాదు, గన్ను తీసి పిండం పెట్టుడే వానికి. చూస్తూ ఉండు. వాడు మళ్ళీ నన్ను కొట్టడానికి 100 సార్లు ఆలోచించాడు. వీడెవడో ఓపెన్లోకి వచ్చాడు కదా అని నేను ఓపెన్కి వచ్చాను మామ. ఆలోపు ఈడెవడో ఓపెన్లోకి వచ్చి నన్నేస్తున్నాడు మామ. కొద్దిలో అయితే తప్పింది మామ. కొంచెం అయితే మాత్రం నేను మళ్ళీ ల్యాబ్కి వెళ్ళిపోయేవాడిని. అమ్మ కనిపించాడు మామ. ఫుల్గా దించేసా కానీ వాడు కవర్లోకి వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ వాడు ఎప్పుడు బయటికి రాలే మామ. ఇక్కడ ఉంటే కుదరదు అనుకుంటున్నా నేనైతే. జోన్కి వెళ్ళిపోవాలి. జోన్ కూడా దగ్గరకు వచ్చేసింది. ఆలోపు ఇటు ఎవడో దిగినట్టు సౌండ్ వచ్చింది మామ. కానీ ఇటు వెళ్ళి చూస్తే కనిపించట్లేదు అని మామ. వీడు ఇక్కడికి వెళ్ళిపోయాడు మామ. ఇప్పట్లో మాయమైపోయాడు. అర్థండి వాడు రివైవ్ ఇస్తున్నాడు మామ ఇంత ధైర్యంగా వెళ్ళి. ఏంటి మామ, నేను ఇక్కడ కొన్ని ఉన్నాను కదా. టీం వైపు అంత తమ్ముడు అంటే వీడు ఒకడే మిగిలిపోయాడు అనుకుంటా. రే 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 వీడు కంపల్సరీగా వాడే మామ. వాడే ఓపెన్లోకి రావట్లా. కవర్ ఫైట్ ఆడుతున్నాడు నా కొడుకు. ఇంత ధైర్యంగా ఓపెన్లో తిరిగే వాడిని గెలుకుతాడు మామ. వాడు నాకు దొరకాలి. వానికి పక్క పిండమే మామ. అయితే మనం జోన్కి వెళ్ళిపోదాం. తర్వాత వాడిని చూద్దాం. వాని టీం ఉన్నా సరే మామ, వాని మీదకి అయితే వెళ్ళిపోతాను నేను డైరెక్ట్. ఇంత ఓపెన్లో ఉన్నా మామ. వాళ్ళు ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా దొరుకుతా. వాళ్ళు కూడా నాకు దొరుకుతారు. కానీ వాళ్ళు మాత్రం రావట్లా మామ. ఇప్పటికైతే ఈ బండే మనకు కవర్ మామ. నాకు తెలిసి ఈ కొంపలలో మాత్రం కంపల్సరీగా ఫుల్గా ఎనిమిస్ ఉంటారు. ఒక 2 అయినా స్క్వాడ్లు ఉంటాయి. అదండి మనకు వచ్చింది సిగ్నల్ ఆల్రెడీ. అక్కడ చూసుకోవచ్చు ఫుల్గా రష్ ఆడుతున్నారు. వాళ్ళు బాగానే ఆడుతున్నారు. ఇప్పుడు నేను వాళ్ళని గెలిపితే ఒక్కొక్కడు ఒక్కొక్క రేంజ్ నుంచి చదువుతాడు. తర్వాత నాది కుక్క సావే. ఇప్పటి గేమ్లో స్క్వాడ్ని గెలుకుడే చాలా కష్టం మామ. అలాంటి 2 స్క్వాడ్లు కొట్లాడుతున్నాయంటే అందులో బుల్లెట్ కూడా ఫైర్ చేయొద్దు. ఒకవేళ కొంచెం తేడా వచ్చినా 2 స్క్వాడ్లు మన మీద పడతాయి అన్నమాట. అదండి సైలెంట్ అయిపోయారంటే ఒక స్క్వాడ్ అయిపోయి ఉండవచ్చు. మనమైతే ఫైర్ చేసే పడేద్దాం. ఒక్కని డౌన్ చేసాం. ఇంకొకరిని కూడా ఫుల్ హీల్ చేసాం. వాళ్ళు వేసుకున్నారు మామ ఈ నాయాలు. కానీ మనం వదులుతామా? లాంచర్స్ ఇచ్చాం మామ. కానీ హీల్ అవుతున్నారు అంతే. ఒక్కటి కూడా డౌన్ కాలా. నేనేదో సరదాగా ఈ పక్కకు వచ్చానో లేదో వీడియోడు ఓపెన్లో చిక్కాడు మామ. వీడిని అయితే వేసేద్దాం మనం. ఫుల్ హీల్ అయ్యాడు, డౌన్ అయ్యాడు. ఫుల్ కిల్ కూడా చేసేసుకుందాం. కిల్ వచ్చేద్ది మనకు. టోటల్ మనకు 5 కిల్స్ అయితే యాడ్ అయ్యాయి మామ. ఇంకొక 5 కిల్స్ కొడితే 10 కిల్స్ తోటి ఒక ఫుల్ వీడియో అయితే రెడీ అయిపోద్ది. కానీ ఇంతమందిలో మనం బుయ్య కొట్టగలమో లేదో తెలియదు మామ. జోన్ అయితే మన సైడే ఉంది. కిల్స్ ఇంకా 9 మెంబర్స్ ఉన్నారు. ఇంకా దిగుతున్నారు మామ. అక్కడ వెండింగ్ మిషన్ ఉంది కదా, టపా దిగుతున్నారు. మనం ఇంత ఓపెన్లో ఉన్నా మనకే ఓడ్ రావట్లా. అక్కడనే కూడా పెట్టుకుంటున్నారు. ఇంకా 8 మెంబర్స్ అంటే 2 స్క్వాడ్స్ కంపల్సరీగా ఉంటాయి మా. వాళ్ళని కొట్టగలుగుతామో లేదో తెలియదు, అర్థం కావట్లా. అదొండి మామ. జోన్లోకి వచ్చేటానికి ట్రై చేస్తున్నారు నా కొడుకులు. కానీ ఎవరిని రానివ్వను, అట్టే పడుకోబెట్టేస్తా. 2 అయిపోయారు. కనిపించాడు మామ 3 వాడు. ఈయన కూడా వేసేద్దాం. టీం వైపు అవుట్. కానీ నాకు 2 కిల్స్ వచ్చాయి మామ. 3 వాడిని వేసినట్టున్నాడు.
కిల్ చోర్ అయిపోయి మళ్ళీ దిగుతున్నారు మామ వీళ్ళు. ఫుల్గా రివైవ్ ఇచ్చేసుకుంటున్నారు అక్కడ వెండింగ్ మిషన్ ఉండడం వల్ల. అయినా కానీ ఇప్పుడు ఫుల్ హీల్స్ ఇచ్చుకుంటూ పోతా. కిల్ ఎవరికైనా పోని నాకు సంబంధం లేదు, కానీ ఎలా మాత్రం తగ్గిపోవాలి. ఒకళ్ళిద్దరు ఉంటే విజిట్ కొట్టచ్చు కదా మామ, అంతే. ఒక డౌన్ అయ్యాడు మామ. అబ్బా 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 అబ్బా, వీని దగ్గర స్నైపర్ ఉన్నట్టుంది మామ. వీడేవాడు మామ, మీరు కొట్టుకుంటే నేనెందుకు మామ ఈ గేమ్లో. వీళ్ళు పులికి వేసేద్దాం, లేకపోతే వీళ్ళ పిల్లలు కూడా వదిలేదు. అబ్బా స్క్వాడ్ ఉంది మామ ముంగట, గ్రానైట్ లేకపోయే కానీ ఏదో వేసా. బా బ్రో, టీం వైపౌట్ ఘోరంగా అయింది బ్రో. అసలు ఇలా కూడా చచ్చిపోతారు. కుంటే ఒక బీజిఎం వేసుకుంటాం మామ, ఎలాగో ఇదే నాకు బెస్ట్ క్లచ్ కాబట్టి. లాస్ట్కి ఒకడే ఉన్నాడు మా, వీడిని వేస్తే మనకు బూయనే. కానీ వీడిని గ్రోజాతో వేయను, ఎందుకంటే గేమ్ స్టార్టింగ్ అయిన కాడి నుంచి గ్రోజానే వాడా నేను. M500ని వాడతా ఈసారి. కొద్దిగా లూట్ అయితే చేసేసుకుందాం. ఇప్పటి వరకు ఫైట్ అయితే చేసాం కదా. అది కూడా మామ వీడు ఎవడో దిగుతున్నట్టున్నాడు. లాస్ట్ మా నీడే మామ దిగాడు. వీడిని వేస్తే బుయ్య మనదే అయింది. వీడిని జాగ్రత్తగా కొట్టాలి. కానీ వీడిని చూసాక అంత భయపడాల్సిన అవసరం లేదనిపించింది మామ. వీడేంటారు బొమ్మది పాము బాగినాడు పలుతాడు. అంతేలే, నేనంటే ఆ మాత్రం భయం అని ఉండాలి. నీ మాత్రం వన్ ట్యాప్ కొడతా. మిస్ అయిపోయింది మామ. ఈసారి చూడండి మామ, వన్ ట్యాప్ చాలు. వీడియో అయితే కొట్టేసాం మామ. ఇంతవరకు వీడియో చూసేవాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ఏది బిర్ముండాను అలా అనుకోవద్దు మామ. ఇది రియల్గా ర్యాంక్డ్ మ్యాచ్, కాకపోతే నేను స్క్రీన్ రికార్డ్ చేయడం మర్చిపోయా. ప్రూఫ్లో అయితే ఇదే చూపించగలను మామ. మన గన్స్ వాడకం అదే ర్యాంక్ ప్లస్, హీరో 3లో ఉన్నాం. కిల్స్ కూడా 13 కొట్టాం. ఇదే మామ. ఈ వీడియో అయితే ఇంతే మామ. మీకు నచ్చితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే మామ, బాయ్.